విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి అదే కదండి, ఏదున్నా విమర్శించడమే కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మంచి చేస్తే ఎవరు విమర్శించరు. అండ్ అది బీఆర్ఎస్ పార్టీ కాదు. మీరు ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజలు చెప్పిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది ఏ విషయాల్లోనైనా. మీరు ఫస్ట్ అది గమనించండి. ఇప్పుడు 6 గ్యారంటీల్లో మహిళలని ఉద్దేశించి ఫస్ట్ ఆయన మాట్లాడిండ్రు. మహిళలను మహాలక్ష్ములను చేస్తాము, కోటీశ్వరులను చేస్తాము, వాళ్ళకి తులం బంగారం ఇస్తాము, పెన్షన్ని పెంచుతాము, అండ్ 2500 ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇవన్నీ ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళే. అండ్ ఇప్పుడు దాకా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసింది ఒకటి ఫ్రీ బస్సు. అది కూడా దాని రిజల్ట్ ఏంటిదో ఏం జరుగుతుందో అనేది మీకు స్వయంగా మహిళలందరూ చెప్తున్నారు. అండ్ జెంట్స్ కూడా చెప్తారు, కేవలం మహిళలు మాత్రమే ఓటు వేసిరా, మేము వేయలేదా, మరి మాకెందుకు ఫ్రీ లేదు అని. అంటే ఇక్కడ ఏంటంటే అవసరమైన కాడ దాన్ని ఆ ఫ్రీ అనేటిది ఈ సీనియర్ సిటిజన్స్కో లేదంటే సర్టన్ కాలేజ్ గోయింగ్ పిల్లలకో అట్లాంటి వాళ్ళకి పెడితే బాగుంటుండే అనేది ఆయన ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ బస్సెస్ స్ట్రెంగ్త్ పెరగాలి, టైంకి రావట్లేదు, సీట్స్ దొరకక చాలా మంది ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటే యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దాకా 200 యూనిట్స్ అన్నారు ఫ్రీ కరెంట్, అది పూర్తి అసలు కరెంటే చక్కగా వస్తుంది, ఇంకా 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అనేది ఎక్కడ ఉంది. అండ్ తులం బంగారం అన్నారు, అదే ₹1,00,000 బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పట్లో ఇచ్చిందో అదే కదా చెక్ వాళ్ళు ఇస్తుంది. దాంతోపాటు తులం బంగారం అయితే ఏమి ఇవ్వట్లేదు. ₹2,500 ప్రతి ఇంటికి మహిళకి ఇస్తా అని అన్నారు, దాని గురించి ముచ్చటేం లేదు. స్కూటీలు ఇస్తా అన్నారు, దాని గురించి ఏం లేదు. పెన్షన్లు పెంచుతా అన్నారు, దాని గురించి ముచ్చట లేదు. అండ్ నిరుద్యోగుల గురించి వాళ్ళే నిరుద్యోగులని ఉద్దేశించి అశోక్ నగర్ సాక్షిగా వాళ్ళు ఏదైతే హామీలు అక్కడ అడిగారో అది పూర్తి స్థాయిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామన్నారు. కానీ ఎంతో మంది విద్యార్థులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో విమర్శించిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ దానికంటే వ్యతిరేకత ఏదైతే GO29 అది వద్దు అన్నా కూడా దాన్నే తీసుకొని వచ్చి ఇది చేసిండ్రు కదా. సో అండ్ అన్ని వర్గాల వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. అండ్ చాలామంది ప్రజలు అండ్ ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకురావడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక ప్లానింగ్ ఉండే, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి కంపెన్సేషన్ ఇవ్వాలి ఏంటి అని ఒక విజన్తో ముందుకెళ్ళాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా అది ఇల్లీగల్, అక్రమంగా వాళ్ళు అక్కడ కబ్జా చేసిరు అని చెప్పేసి అన్యాయంగా వాళ్ళని బయట డైరెక్ట్గా ఎటువంటి నోటీస్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళని రోడ్ల మీద వేసేసి వాళ్ళ ఇళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేశారు. అంటే గత ప్రభుత్వం వదిలేయండి, 1 year కాలంలోనే వాళ్ళ ప్రభుత్వం అంటే మూసి బ్యూటిఫికేషన్ చేయాలని వాళ్ళ ఎజెండాలో ఉన్నప్పుడు ఈ 1 year నుంచి ఎటువంటి పర్మిషన్స్ ఇచ్చేది లేకుండే, రిజిస్ట్రేషన్స్ చేసేది లేకుండే. అయినా కూడా ఈ హైడ్రాది స్టార్ట్ పెట్టినప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి ఆ మూసీ సరౌండింగ్స్లో. సో ఎంత బ్లైండ్గా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రజలని ఏమంటారు వాళ్ళ కష్టాన్ని దోచుకొని ఇప్పుడు ఆయన రాజ్యం వెళ్తున్నాడు. సో ఫస్ట్ ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చెప్పిండు, లంకవిందలు ఉన్నాయని వచ్చినా కానీ చూస్తే ఇక్కడ ఏం లేవు, మొత్తం అప్పులే చేసిండు, అసలు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలని. అది మేము ఫస్ట్ ఆయన కాదు, ప్రభుత్వం కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడు గత ప్రభుత్వ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండే, అయినా కూడా దాన్ని అన్నిటిని కూడా తట్టుకొని కేసీఆర్ గారు ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ని తయారు చేసి అన్ని వర్గాల వాళ్ళని ఏమంటారు సాటిస్ఫై చేసే విధంగా ఆయన పనిచేయడం జరిగింది. అదే నువ్వు ముందుకు తీసుకెళ్ళి పనిచేయాలి. కానీ రాగానే కేసీఆర్ గారిని గత ప్రభుత్వ బీఆర్ఎస్ని విమర్శిస్తూ ఇక్కడ పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చే ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏమైనా ప్రాజెక్ట్స్ కానివ్వండి వేరే స్టేట్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే డైవర్షన్ పాలిటిక్స్. అండ్ ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసి వాళ్ళని కామ్ చేసే ప్రయత్నమే ఆయన చేస్తున్నాడు. సో ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే కాదు ఆయన, కేవలం ఆయన గురించి, వాళ్ళ కుటుంబం,
వాళ్ళ ఏంటంటే సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని సాటిస్ఫై చేసి ఆ చైర్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు తప్ప ప్రజలకి మంచి చేయాలా, నేను చెప్పిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన అయితే ఆయనకు లేదు.